రెండవ దినవృత్తాంతములు 23వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు వారు రాజకుమార్ని బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగాక అనిరి. యూదా ప్రజలకు కొంతకాలం రాజు లేడు. ఎందుకనగా గొప్ప ఆసక్తిగల మనిషి అయిన యెహోషాపాతు ఆహాబు యెజెబెలుల కుమార్తెను తన పెద్ద కుమారునికిచ్చి వివాహం చేయుట ద్వారా గొప్ప పొరపాటు చేశాడు. అది అతని కుటుంబమును నాశనం చేసినది. తన సొంత కుటుంబమును తానే నాశనం చేసుకున్నాడు. తన రాజ్యంలో గొప్ప ఆత్మీయ సంస్కరణ చేస్తూ తన పరిపాలన ప్రారంభించాడు. అయితే అతడు తన కుమారుని వివాహం చేయనప్పుడు ఒక లోక సంబంధమైన గృహమును వెదికాడు. వివాహం జరిగినప్పుడు అతని రాజ్యం యొక్క పతనమునకు ముద్ర వేయబడినది. ఇశ్రాయేలు రాజు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు గాని అన్యదేవతలను పూజించాడు. యెహోషాపాతు కుమారుడు ఇశ్రాయేలు రాజునకు బావమరిదయ్యాడు. కాబట్టి ప్రజల యొక్క విశ్వాసమునకు గొప్ప నష్టం జరిగింది. ఆహాబు పిల్లల మీద దేవుడు తీర్పును ప్రకటించాడు. వారు కూడా చంపబడ్డారు. యెజెబెలు కుమార్తె ఇప్పుడు యెహోషాపాతు కోడలు. ఇంట్లో ఉన్న శిక్షణ, మాటలు మరియు తల్లిదండ్రుల మార్గములు పిల్లల హృదయాల్లో స్థిరపరచబడతాయి. యెహోషాపాతు మనుమ సంతానము యెజెబెలు కుమార్తె యొద్ద శిక్షణ పొందారు. పిల్లలు విచక్షణ లేని వారై అయోగ్యమైన గృహాల్లో వివాహం చేసుకున్నట ద్వారా కొన్ని కుటుంబాలు నాశనం చేయబడ్డాయి. గృహ శిక్షణ చాలా ప్రాముఖ్యమైంది. మనము అందమును బట్టి కాదు గాని ఒక కుటుంబం యొక్క శాశ్వత ఆనందాన్ని గూర్చి ఆలోచించవలసి ఉన్నాము. వివాహము అనగా ఒక కుటుంబము. కుటుంబం అనగా పిల్లలు. పిల్లలు ప్రక్కకు తొలగిపోయినప్పుడు ఆనందమంతా పోతుంది. అతల్య యూదారాజుల పిల్లలందరినీ చంపింది. అయితే ఒక బాలుడు మాత్రమే దాచిపెట్టబడినాడు. రహస్యంగా పెంచబడినాడు. తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజవంశములోని సరియైన వానికి వారు పట్టాభిషేకం చేశారు. ఒక దుష్టురాలైన స్త్రీ పరిపాలన వారు త్రోసివేశారు. మన గృహాలను, సమాజాలను, సంఘాలను మరియు దేశాలను ఒక దుష్టశక్తి పరిపాలిస్తూ ఉన్నది. రాజరికమునకు సరియైన హక్కు గలవాడు ఒక్కడే ఉన్నాడు. మనము ఆయనకు కిరీటం పెట్టాలి. ఈ చిన్న బాలుడు కిరీటము గల రాజు. బైబిల్ అతని చేతిలో పెట్టబడింది. అది అతను నడిపించవలసి ఉన్నది. నీవు యేసును రాజుగా చేసుకున్నప్పుడు జరిగేది ఇదే. నీవు సరిగా నడిపించబడతావు. నీ క్రైస్తవ జీవితాన్ని త్వరగా బహిర్గతం చేయవద్దు. నీవు ఆత్మీయంగా స్థిరపరచబడక ముందు బాధ్యతలు తీసుకోవద్దు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావు. ఆత్మీయ బాధ్యతల్లోనికి నడిపించబడినంతవరకు నీవు వేచి ఉండవలసి ఉన్నావు. నీకు ప్రాముఖ్యత వచ్చినప్పుడు సాతాను సులభంగా నీ యొద్దకు రాగలడు. ఈ రాజు 8 సంవత్సరాలు దాచిపెట్టబడినాడు. అతల్య కనుదృష్టిలో అతడు బహిర్గతం చేయబడలేదు. నీవు సహవాసముతో ఎడతెగని సంబంధం కలిగి ఉండటం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క వెచ్చదనము నిన్ను రూపించనిమ్ము. పరిశుద్ధాత్ముడు ఒక దినాన నిన్ను అనేక విధాలుగా వాడుకుంటాడు. పేతురు ఒకనాడు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలని కోరాడు గాని అబద్ధం మాత్రమే మాట్లాడాడు. ప్రాముఖ్యతకు వ్యతిరేకముగా మన సహవాసములో కొందరిని నేను హెచ్చరించాను. హెచ్చరికను పాటించని వారు పాడైపోయారు. ఆయన స్వయంగా ప్రకటించేంత వరకు నీలోని క్రీస్తును బహిర్గతం చేయవద్దు. ఆయన సమయంలో ఆయన్ని కిరీటం ఇస్తాడు. నిస్సందేహముగా నీవు క్రీస్తునకు చెందినవాడవు. కానీ జాగ్రత్తగా ఉండుము. ప్రభు నిన్ను బయటకు తెచ్చినంత వరకు ప్రభు ఇంట్లో దాగియుండుము. దేవుణ్ణి గృహాలను మరియు సంఘాలను ఇస్తాడు. బాలుడు బయటకు తీసుకుని రాబడి కిరీటం పెట్టబడినప్పుడు ప్రజలు ఆనందించారు. రాజ్యంలో అతల్య పాలన అంతమొందినది.